అందరికీ నమస్కారం. గత సెషన్లో మేము ఆర్ఎస్ మరియు డి ఫ్లిప్ ఫ్లాప్ను ఎలా నిర్మించాలో చర్చించాము మరియు వాటి ట్రూత్ టేబుల్తో అవుట్పుట్ను ధృవీకరించాము. దానికి కొనసాగింపుగా ఈ సెక్షన్లో మేము టీ ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ మరియు ఎంఎస్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ను ఎలా నిర్మించాలో మరియు ట్రూత్ టేబుల్తో అవుట్పుట్ను ఎలా ధృవీకరించాలో చర్చించబోతున్నాం. టాగుల్ లేదా టీ ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ నిర్మాణం మరియు ట్రూత్ టేబుల్తో ధృవీకరణ. టీ ఫ్లిప్ ఫ్లాప్ను నిర్మించడానికి మనకు 3 ఇన్పుట్ నాండ్ గేట్ IC74LS10 మరియు 2 ఇన్పుట్ నాండ్ గేట్ IC74HC00. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ను ఉపయోగించి ప్రతి ఐసీ దాని పార్ట్ నెంబర్తో ప్రింటెడ్ ఉంటుంది. 3 ఇన్పుట్ నాండ్ గేట్ IC74LS10. IC74LS10 3 ఇన్పుట్ నాండ్ గేట్ యొక్క లాజికల్ ఆపరేషన్ను నిర్వహిస్తుంది. ఇది లాజిక్ సర్క్యూట్లు, అర్థమెటిక్ సర్క్యూట్లు మరియు ఇతర డిజిటల్ సిస్టమ్లలో భాగం కావచ్చు. IC74LS10 సాధారణంగా 14 పిన్ డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్లో వస్తుంది. పిన్ డయాగ్రామ్ నుండి పిన్ 7 మరియు 14 వరుసగా గ్రౌండ్ నెగటివ్ మరియు పవర్ సప్లై పాజిటివ్ కోసం కేటాయించబడ్డాయి. ఈ ఐసి 3 స్వతంత్ర నాండ్ గేట్లను కలిగి ఉంటుంది. అయితే పిన్స్ 1, 2 మరియు 13 ఇన్పుట్లు మరియు పిన్స్ 12 దాని అవుట్పుట్, పిన్స్ 3, 4 మరియు 5 ఇన్పుట్లు మరియు పిన్ 6 దాని అవుట్పుట్ మరియు పిన్స్ 9, 10 మరియు 11 ఇన్పుట్లు మరియు 8 దాని అవుట్పుట్కు చెందినవి. ఐసీ యొక్క పిన్ నెంబర్ 1ని గుర్తించండి. పిన్ నెంబర్ 1ని సూచించడానికి దానికి స్మాల్ నాచ్ ఆర్ డాట్ మాత్రమే ఉంటుంది. డిజిటల్ ట్రైనర్ కిట్లోని బ్రెడ్ బోర్డ్పై IC74LS10 మరియు IC74HC00 సరిగ్గా పిన్ నెంబర్ 1తో సమలేఖనం చేయబడిందని నిర్ధారించుకోండి. బ్రెడ్ బోర్డ్పై ఐసీల పిన్ల బోత్ లైన్స్ ఒకదాని తరువాత ఒకటి సున్నితంగా చొప్పించండి. పిన్స్ను వంచకుండా లేదా రంధ్రాలలోకి బలవంతంగా ఉంచకుండా జాగ్రత్త వహించండి. జంపర్ వైర్లను ఉపయోగించి 2 ఐసీల యొక్క 7 మరియు 14 పిన్లను గ్రౌండ్ మరియు +5 వోల్ట్ సరఫరాకు కనెక్ట్ చేయండి. జంపర్ వైర్ను ఉపయోగించి IC74LS10 యొక్క 1 మరియు 3 పిన్లను కనెక్ట్ చేయండి మరియు వాటిని క్లాక్ ఇన్పుట్కి కనెక్ట్ చేయండి. జంపర్ వైర్ను ఉపయోగించి పిన్స్ 5 మరియు 13ని కనెక్ట్ చేయండి మరియు వాటిని టీ ఇన్పుట్ టాగుల్ స్విచ్కి కనెక్ట్ చేయండి. IC74LS10 యొక్క పిన్ 6ని IC74HC00 యొక్క పిన్ 4కి మరియు IC74LS10 యొక్క పిన్ 12ని IC74HC00 యొక్క పిన్ 1కి కనెక్ట్ చేయండి. IC74HC00 యొక్క 2 నుండి 6 మరియు 3 నుండి 5 పిన్లకు కనెక్ట్ చేయండి. IC74LS10 యొక్క 2 పిన్లను IC74HC00 యొక్క పిన్ 6కి కనెక్ట్ చేయండి. IC74LS10 యొక్క 4 పిన్లను IC74HC00 యొక్క పిన్ 3కి కనెక్ట్ చేయండి. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా పిన్ 3 మరియు 6ని 2 అవుట్పుట్ ఎల్ఈడీలు Q మరియు Q బార్లకు కనెక్ట్ చేయండి. 5 వోల్ట్ DC విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. టోగుల్ స్విచ్ స్థానం 1 ఎక్కువగా ఉంది మరియు 0 స్థానం తక్కువగా ఉంది. టేబుల్లో చూపిన సీక్వెన్స్ ప్రకారం క్లాక్ పల్స్ మరియు ఇన్పుట్లను టీ టోగుల్ చేయండి మరియు అవుట్పుట్ ఎల్ఈడీల స్థితిని గమనించండి. డోంట్ కేర్ కండిషన్లో ఇన్పుట్ టోగుల్ చేయండి. గడియారం పల్స్ తక్కువగా ఉంది. అవుట్పుట్ ఎల్ఈడి 0 మరియు 1 మునుపటి స్థితి. ఇన్పుట్ 0, క్లాక్ పల్స్ హై, అవుట్పుట్ ఎల్ఈడీలు
0 మరియు 1 టోగుల్ చేయండి. నో చేంజ్. టోగుల్ ఇన్పుట్ 1 క్లాక్ పల్స్ హై అవుట్పుట్ ఎల్ఈడీలు 1 మరియు 0 అవుట్పుట్ టోగుల్. అందువలన మేము IC74LS10 మరియు IC74HC00ను ఉపయోగించి టీ ఫ్లిప్ ఫ్లాప్లను నిర్మించాము మరియు పరీక్షించాము. జేకే ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ నిర్మాణం మరియు ట్రూత్ టేబుల్తో ధృవీకరణ. జేకే ఫ్లిప్ ఫ్లాప్ను నిర్మించడానికి మాకు IC74LS76 అవసరం. IC74LS76 యొక్క పిన్ వివరాలను చర్చిద్దాం. IC74LS76 అనేది 16 పిన్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇందులో 2 జేకే ఫ్లిప్ ఫ్లాప్లు ఉంటాయి. ఒక్కొక్కటి డేటా ఇన్పుట్ డేటా ఇన్పుట్ కే, సిఎల్కే క్లాక్ ఇన్పుట్, సిఎల్ఆర్ క్లియర్ ఇన్పుట్, పిఆర్ఈ ప్రీసెట్ ఇన్పుట్, క్యూ అవుట్పుట్ మరియు క్యూ బార్ కాంప్లిమెంట్ అవుట్పుట్. డ్యూయల్ ఇన్లైన్ ప్యాకేజ్ డిఐపితో ఇది సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్లతో సహా వివిధ అప్లికేషన్ల కోసం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ని ఉపయోగించి జేకే ఫ్లిప్ ఫ్లాప్ కోసం ఐసీలో ప్రింటెడ్ కోడ్ నెంబర్ను గుర్తించండి. ఐసీ యొక్క పిన్లను తనిఖీ చేసి నిర్ధారించుకోండి మరియు బ్రెడ్ బోర్డ్పై సరైన స్థితిలో దాన్ని సమలేఖనం చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్లోని బ్రెడ్ బోర్డ్లో పిన్ల 2 లైన్లను జాగ్రత్తగా చొప్పించండి. జంపర్ వైర్స్ను ఉపయోగించి పిన్ నెంబర్ 13ని గ్రౌండ్కి మరియు పిన్ నెంబర్ 5 నుండి +5 వోల్ట్ సప్లైకి కనెక్ట్ చేయండి. క్లాక్ ఇన్పుట్కు పిన్ నెంబర్ 1ని కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం ఇన్పుట్ J మరియు K ఇన్పుట్గా ఇన్పుట్ టాగుల్ స్విచ్లకు 4 మరియు 16 పిన్లను కనెక్ట్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్లో చూపిన విధంగా ప్రీసెట్ మరియు క్లియర్ ఇన్పుట్ టాగుల్ స్విచ్కు పిన్స్ 2 మరియు 3ని కనెక్ట్ చేయండి. పిన్లు 15 మరియు 14లను అవుట్పుట్ ఎల్ఈడీలకు వరుసగా క్యూ మరియు క్యూ బార్గా కనెక్ట్ చేయండి. డిజిటల్ ట్రైనర్ కిట్ని ఆన్ చేయండి. ట్రూత్ టేబుల్లో ఇచ్చిన విధంగా విభిన్న ఇన్పుట్ను J మరియు K స్థానం తక్కువగా ఉంది. ఇన్పుట్ JK డోంట్ కేర్ కండిషన్ ప్రీసెట్ 0 క్లియర్ 0 అవుట్పుట్ 11. ఇన్పుట్ JK డోంట్ కేర్ కండిషన్ ప్రీసెట్ 0 క్లియర్ 1 అవుట్పుట్ 10. ఇన్పుట్ JK డోంట్ కేర్ కండిషన్ ప్రీసెట్ 1 క్లియర్ 0 అవుట్పుట్ 01. ఇన్పుట్ J0 K0 ప్రీసెట్ 1 క్లియర్ 1 క్లాక్ పల్స్ హై అవుట్పుట్ 01. ఇన్పుట్ J1 K0 ప్రీసెట్ 1 క్లియర్ 1 క్లాక్ పల్స్ హై అవుట్పుట్ 10. ఇన్పుట్ J0 K1 ప్రీసెట్ 1 క్లియర్ 1 క్లాక్ పల్స్ హై అవుట్పుట్ 01. ఇన్పుట్ J1 K1 ప్రీసెట్ 1 క్లియర్ 1 క్లాక్ పల్స్ హై అవుట్పుట్ టోగుల్. ఇన్పుట్ JK డోంట్ కేర్ కండిషన్ ప్రీసెట్ 1 క్లియర్ 1 క్లాక్ పల్స్ హై అవుట్పుట్ క్యూ బార్. ఈ విధంగా మేము IC74LS76ని ఉపయోగించి JK ఫ్లిప్ ఫ్లాప్ను వారి ట్రూత్ టేబుల్తో నిర్మించాము మరియు పరీక్షించాము. మాస్టర్ స్లేవ్ JK ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ నిర్మాణం మరియు ట్రూత్ టేబుల్తో ధృవీకరణ. మాస్టర్ స్లేవ్ JK ఫ్లిప్ ఫ్లాప్లను IC7476 మరియు నాట్ గేట్ IC7404 ఉపయోగించి నిర్మించవచ్చు. పార్ట్ నెంబర్ను ఉపయోగించి ఈ ఐసీలను గుర్తించండి. తనిఖీ చేసి ఐసీల కోడ్ నెంబర్ మరియు పిన్లు పాడవకుండా చూసుకోండి. సరైన స్థానంతో బ్రెడ్ బోర్డ్లలో పిన్ల 2 పంక్తులను జాగ్రత్తగా చొప్పించండి.
IC74LS76 యొక్క 13 మరియు 5 పిన్లను వరుసగా గ్రౌండ్ మరియు +5 వోల్ట్ సరఫరా కనెక్ట్ చేయండి. జంపర్ వైర్స్ ను ఉపయోగించి IC74LS04 యొక్క 7 మరియు 14 పిన్లను గ్రౌండ్ మరియు +5 వోల్ట్ సప్లై VCCకి కనెక్ట్ చేయండి. క్లాక్ ఇన్పుట్ ను పిన్ 1 కి కనెక్ట్ చేయండి. IC7476 యొక్క పిన్ 1 ని IC74LS04 యొక్క పిన్ 1 కి కనెక్ట్ చేయండి మరియు సర్క్యూట్ డయాగ్రామ్ లో చూపిన విధంగా IC74LS04 యొక్క పిన్ 2 ని IC74LS76 యొక్క పిన్ 6 కి కనెక్ట్ చేయండి. IC74LS76 యొక్క 4 మరియు 16 పిన్లను J మరియు K ఇన్పుట్లుగా టాగుల్ ఇన్పుట్ స్విచ్లకు కనెక్ట్ చేయండి. స్థానం 1 ఎక్కువగా ఉంది మరియు స్థానం 0 తక్కువగా ఉంది. మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ పిన్ 15 అవుట్పుట్ ను ఇన్పుట్ గా స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ పిన్ 9 కి కనెక్ట్ చేయండి. మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ పిన్ 14 యొక్క అవుట్పుట్ ను ఇన్పుట్ గా స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్ పిన్ 12 కి కనెక్ట్ చేయండి. మాస్టర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క 15 మరియు 14 పిన్లను Q మరియు Q బార్ వలె అవుట్పుట్ LEDలకు కనెక్ట్ చేయండి. పిన్లు 11 మరియు 10 నుండి 2 అవుట్పుట్ LEDల Q మరియు Q బార్లను అవుట్పుట్ గా కనెక్ట్ చేయండి. MSJK ఫ్లిప్ ఫ్లాప్స్ పిన్ 1 ని క్లాక్ పల్స్ కి కనెక్ట్ చేయండి. 5 వోల్ట్ DC విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి. టేబుల్లో ఇచ్చిన క్రమం ప్రకారం క్లాక్ పల్స్ ని వర్తించండి. ట్రూత్ టేబుల్లో ఇచ్చిన విధంగా J మరియు K MSJకి వేర్వేరు ఇన్పుట్స్ ను వర్తింపజేయండి మరియు LEDల యొక్క సంబంధిత అవుట్పుట్ స్థాయిలు మరియు స్థితిని ధృవీకరించండి. LEDs ఆన్ అంటే 1 మరియు ఆఫ్ అంటే 0. సెట్ ఇన్పుట్ JK00 మాస్టర్ అవుట్పుట్ 01 స్లేవ్ అవుట్పుట్ 01 క్లాక్ పల్స్ మాస్టర్ అవుట్పుట్ 10 స్లేవ్ అవుట్పుట్ 10 వర్తింపజేయండి. నో చేంజ్. ఇన్పుట్ JK01 మాస్టర్ అవుట్పుట్ 01 స్లేవ్ అవుట్పుట్ 01 సెట్ చేయండి. క్లాక్ పల్స్ మాస్టర్ అవుట్పుట్ 10 స్లేవ్ అవుట్పుట్ వర్తింపజేయండి. 01 రీసెట్ చేయండి. సెట్ ఇన్పుట్ JK10 మాస్టర్ అవుట్పుట్ 01 స్లేవ్ అవుట్పుట్ 10 క్లాక్ పల్స్ మాస్టర్ అవుట్పుట్ వర్తింపజేయండి. 10 స్లేవ్ అవుట్పుట్ 10 సెట్ చేయండి. ఇన్పుట్ JK11 మాస్టర్ అవుట్పుట్ 01 స్లేవ్ అవుట్పుట్ 10 సెట్ చేయండి. క్లాక్ పల్స్ మాస్టర్ అవుట్పుట్ 10 స్లేవ్ అవుట్పుట్ 01 టోగుల్లను వర్తింపజేయండి. ఈ విధంగా మేము IC74LS76 మరియు IC74LS0ని ఉపయోగించి ట్రూత్ టేబుల్తో MSJK ఫ్లిప్ ఫ్లాప్లను నిర్మించాము మరియు పరీక్షించాము. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాను. RS ఫ్లిప్ ఫ్లాప్, D ఫ్లిప్ ఫ్లాప్, T ఫ్లిప్ ఫ్లాప్, JK ఫ్లిప్ ఫ్లాప్ మరియు MSJK ఫ్లిప్ ఫ్లాప్లను నిర్మించి ఫలితాలను వాటి ట్రూత్ టేబుల్తో ధృవీకరించండి. T ఫ్లిప్ ఫ్లాప్, JK ఫ్లిప్ ఫ్లాప్, MSJK ఫ్లిప్ ఫ్లాప్ మరియు అవుట్పుట్ను వాటి ట్రూత్ టేబుల్తో వెరిఫై చేయడంపై సెషన్ ఇది ముగించింది. ధన్యవాదాలు.